అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థంబ్‌నెయిల్ చూసుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. బ్లౌజ్‌కి కాలర్ ఎలా వేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేద్దామని చెప్పైతే వీడియో అయితే రికార్డ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉండి యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగే మీకు ఇంట్రెస్ట్ లేకున్నా మీ దాంట్లో ఎవరో మీ రిలేషన్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా తెలుసుంటే మాత్రం షేర్ చేయండి. వీడియో అయితే చూసేద్దాం. చూసారు కదా, ఫస్ట్ నేను వెనుక భాగం కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనకి 1 ఇంచు మనం మార్క్ చేసుకొని అక్కడికి రౌండ్ షేప్లో గల్ల టైప్గా తీసుకోవాలి. ఇప్పుడు కాలర్ బ్లౌజ్ కూడా కటింగ్ ఏం లేదండి. మనం నార్మల్గా బోట్ నెక్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేస్తామో కాలర్ది కూడా అలాగే కట్ చేయాలి. ఇక కట్ చేసుకున్న తర్వాత మనం ముందు భాగాలు ఏవైతే ఉన్నాయో అవి జాయింట్ చేసుకున్న తర్వాత కాలర్ ఎంత పొడుగు వస్తుంది అనేది మనం ఇప్పుడు నేను చూపించిన విధంగా బ్లౌజ్ని వేసుకొని అటు ఇటు జరగకుండా సమానంగా ఉండేటట్టు చూసుకొని హాఫ్ కాలర్ అన్నమాట. ఇది హాఫ్ కాలర్కి ఎంత ఉంటుంది, ఎన్ని ఇంచులు ఉన్నది అనేది చూసుకొని మనం మార్క్ చేసుకోవాలి. ఆ ఇంచుల ప్రకారమే మనం కాలర్కి కేన్వాస్ అనేది కట్ చేసుకోవాలి. మనకి కాలర్ హాఫ్ వచ్చేసి 8.5 ఉంది, అంటే మొత్తం వచ్చేసి 16.5 కాలర్ ఉందన్నమాట. అది కూడా సేమ్ ఇక మనం కేన్వాస్ కూడా 2 వైపులా డబల్ ఫోల్డ్ చేసుకొని వేసుకొని క్లోజ్ ఉన్న వైపు 1.5 ఇంచు, ఓపెన్ ఉన్న వైపు ఏమో ఇంచు కంటే కొంచెం ఒక 1/2 ఇంచు తక్కువ అన్నమాట. ఇంచు కొంచెం తక్కువ చేసి మనం కాలర్కును మన నెక్ వెడతో వచ్చేసి 3 ఇంచులు పెట్టాం, 3.5 ఇంచులు పెట్టాం కదా. ఇప్పుడు పైన కూడా 3 ఇంచులన్నర దగ్గర మార్క్ చేసుకొని మన క్లోజ్ ఉన్న వైపు మార్క్ చేసుకున్నది 3 ఇంచులు కలిపి అక్కడ స్ట్రేట్ ఒక లైన్ తీసుకొని అక్కడి నుంచి క్రాస్గా కింది వైపు రావాలి. చూసారు కదా ఎలా మార్క్ చేసుకున్నానో, దాని ప్రకారంగా కట్ చేయాలి. కొంచెం మెడ దగ్గర కొంచెం ఎత్తుగా ఉంటుందన్నమాట. కొంచెం భుజాలు దాటిన తర్వాత కొంచెం కాలర్ అనేది చిన్నగా ఉంటుంది కదా, ఆ టైప్లో కట్ చేసుకున్నాను. ఇలాగే మనం డ్రెస్సులకు కూడా వేసుకోవచ్చు, కానీ మనకి రెడీమేడ్ డ్రెస్సులకు వచ్చే కాలర్ వేరే ఉంటుంది. అది ఇంకోసారి నేను వేసినప్పుడు తప్పకుండా వీడియో తీస్తాను. డ్రెస్సుల కంటే కూడా బ్లౌజ్లకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి డ్రెస్సులు కుట్టినా కూడా నేను వీడియో తీయలేకపోతున్నాను. ఎవరికైనా డ్రెస్సుల మీద ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, డ్రెస్సులు కూడా అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి డబల్ ఫోల్డ్ కావాలన్నమాట. క్లాత్ అనేది మనకి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎలాగో 2 అలాగే మనకి కేన్వాస్ కూడా అలాగే తీసుకోవాలి. క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి కాలర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్కి గల్ల వేసుకొని ఎలా అయితే వెనుక వైపు వేసి ముందు భాగం తిప్పుతామో అలాగే దీన్ని కూడా మనకి ఎక్కడైతే వెనుక భాగం ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ లేదో అటు సైడ్ చూసుకొని 2 ఫోల్డ్లు చేసుకొని మనకి సరిపోతుందా లేదా అని చూసుకొని మార్క్ చేసుకొని ఇక దాని మీద పెట్టి కుట్టుకోవడమే. నాది ఇది కేన్వాస్ ఏమంటారు ఐరన్ బాక్స్కి అయితే అంటుకోవడం లేదు కాబట్టి నేను కుట్టే వేసుకుంటున్నాను. ఇది ఐరన్ బాక్స్కి అంటుకునే కేన్వాస్ కాదన్నమాట. కొంచెం అక్కడ కూడా ఒక 1/2 ఇంచు మట్టుకు గ్యాప్ ఇచ్చిన తర్వాత కుట్టుకొని రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాలర్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే దాని పక్కెంబడి కొంచెం తక్కువ గ్యాప్ ఇచ్చి, మనం బ్లౌజులు ఇట్లా కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ గ్యాప్ ఇస్తాం కదా కుట్టుకి, ఇక్కడ అలా కాకుండా కొంచెం తక్కువ గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇక కుట్టు మొత్తం వేసుకున్న తర్వాత మనకి చూసారు కదా ఇలా నార్మల్గా మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనం కేన్వాస్ గల్లకి వేసుకుంటే ఎలా అయితే సీదా నుంచి ఉల్టా తీస్తామో, అంటే ముందు భాగం నుంచి వెనుక భాగం నుంచి ముందుగా భాగం తీస్తామో ఇది కూడా సేమ్ అలాగే తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా మనకి ఎక్కడైతే కాలర్కి మెయిన్ మూల ఉంటుంది కదా, మూల బాగా బయటకు వచ్చేలాగా కొంచెం అక్కడ ఉన్న పుల్లతోటి నేను సర్చ్ చేసుకున్నాను. కాలర్ని సర్చ్ చేసుకున్న తర్వాత కేన్వాస్ కంటే ఒక 1/2 ఇంచు మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి 2 వైపులా కూడా. ఆ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో అది కాలర్ మీదే పెట్టి సమానంగా కుట్టుకోవాలి. చూస్తున్నాను కదా ఏ విధంగా కుడుతున్నానో. నాకు ఎక్స్ప్లెయిన్ చేయొస్తుందా లేదా అని కూడా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త కాబట్టి మళ్ళీ మేము గుజరాత్లో ఉంటాం కాబట్టి కొంచెం మా తెలుగు వేరే ఉంటుంది, అక్కడ తెలంగాణ ఆంధ్ర వైపు తెలుగు వేరే ఉంటుంది. సరిగ్గా చెప్తున్నానా లేదా, మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పే దాని విధంగా నేను మార్చుకోవాలనుకుంటే మార్చుకోగలుగుతాను కాబట్టి ఇంకా మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. చూసారు కదా ఇక్కడ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు పైనుంచి మనం అంచు కుట్టు వేసుకుంటా, ఫినిషింగ్ కుట్టు వేసుకోకుండానే పైనుంచి మనం ఎక్కడైతే కాలర్కి మనం తీసాం కదా, వెనుక వైపు నుంచి ముందు వైపు తీసాం కదా, దాని మించేలే కుట్టు వేసుకోవాలి. ఫినిషింగ్ కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూసారు కదా పైనుంచి కుట్టు వేసుకున్న తర్వాత మధ్యలోకి తీసుకొని కాలర్కి మధ్యలోకి తీసుకొని మనకి మధ్యలో అయితే ఎక్కడ వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత దీనికి బ్లౌజ్ మీద పెట్టి కుట్టాలన్నమాట. బ్లౌజ్ దగ్గర కూడా మనం మధ్యలో మార్క్ చేసుకున్నాం చూసారు కదా. ఆ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి
ఈ మార్క్ చేసుకున్నది మధ్యలో నుంచి కుట్టాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే మధ్యలో నుంచి ఎలా వేస్తామో అలాగే ఇప్పుడు కాలర్ కూడా అలాగే మధ్యలో నుంచేలే వేయాలి. అంతకుముందు మనం కాలర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టుకోవాలో మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్క్ దగ్గరికి వచ్చేలా చూసుకొని మనం ఎక్స్ట్రా కొంచెం ముందు కాలర్ కుట్టేటప్పుడు పావించి వదిలిపెట్టాలని చెప్పాను, గుర్తుందా? ఆ పావించు ఈ కుట్లలోకి వెళ్ళిపోతుంది అనమాట. మనకి పైకి కాలర్ ఫినిషింగ్గా కనిపించడానికి ఆ పావించు కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇక అటు అయిపోయిన తర్వాత మళ్ళీ అటు నుంచి కూడా మధ్యలో నుంచే వేసుకుంటూ రావాలి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలండి. కాలర్ గుంజడం లాంటిది, గల్ల గుంజడం లాంటిది ఇలా ఇవేవి చేయొద్దు. మొత్తం ఆ కాలర్ షేప్ మారిపోతుంది అనమాట. క్రాస్ వస్తుంది, ముడత వస్తుంది. కాబట్టి మనం నెమ్మదిగా ఆచితూచి బట్టను జరుపుకుంటూ వేయాలి. ఇప్పుడు ఇటు సైడ్ వేయడం అయిపోయింది కదా. ఇక మెయిన్ ఫినిషింగ్ అన్నమాట. చాలామందికి కాలరు వెనుక వైపు వేస్తే ఖర్చు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు ఖర్చు కనిపించకుండా మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసాను చూడండి, ఆ ఫోల్డ్ చేసిన దాన్ని పై వైపు పెట్టాలి. ఖర్చుని చూడండి, ఖర్చుని లోపలి వైపు పెట్టి ఫోల్డ్ చేసిన దాన్ని పై వైపు పెట్టి నెమ్మదిగా ఫినిషింగ్గా కుట్టాలి. ఎక్కడ ముడత పోకుండా వెనుక ముందు చూసుకుంటూ. ఇప్పుడు మనం ఇలా పైనుంచి కుట్టడం వల్ల ఏంటంటే వెనుక ముడతపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పడం పెద్ద అదొక పని కాబట్టి వెనుక ముందు చూసుకుంటూ నెమ్మదిగా గోల్ షేప్ తిప్పుతూ అయితే కుట్టుకోవాలి. చూసారు కదండి కాలర్ ఎంత ఈజీనో కుట్టడము. చాలామంది కాలర్ అంటేనే పెద్ద కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి కాలర్ కుట్టడము. ఇంకా నార్మల్ బ్లౌజ్ కంటే కాలర్ బ్లౌజ్ అయితే ఇంకా వెంటనే అయిపోతుంది. ఇప్పుడు కాలర్ వేయడం అయిపోగానే మనకి కొంచెం కింద గల్ల గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ కూడా కుట్టుకోవాలి. కాబట్టి మనం గల్లపట్టి ఎలా అయితే తయారు చేసుకొని కుట్టుకుంటామో సేమ్ అలాగే గల్లపట్టి రెడీ చేసుకొని అక్కడి మట్టుకే క్రాస్ తీసి కుట్టుకొని ఖర్చులు పెట్టుకొని గల్ల కూడా ముందు వైపు అనేది రెడీ చేసుకోవాలన్నమాట. చూస్తున్నాను కదా, నార్మల్గా ఇదైతే స్ట్రేటే కట్ చేశాను. నేను గల్ల పట్టి క్రాస్ కూడా కట్ చేసుకోవచ్చు. క్లాత్ నాకు అంత ఎక్కువ లేకపోయేసరికి స్ట్రేట్గానే కట్ చేసి కుచ్చులు పెట్టాను. ఎక్కడైతే మనకి రౌండ్ షేప్ వచ్చిందో అక్కడ కుచ్చులు పెట్టి కుట్టి వెనుక వైపు నుంచి ఒక కుట్టు వేసుకున్నాను. అంతే, మనకి గల్ల ముందు భాగం కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.